సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బెంగాలీ నటుడు కళ్యాణ్ చటర్జీ ఇక లేరు. ఆయన వయసు 81 ఏళ్లు. గత కొద్ది రోజులుగా టైఫాయిడ్ మరియు వయో సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కోల్కతాలోని ఎంఆర్ బంగూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 7 రాత్రి తుదిశ్వాస విడిచారు. దాదాపు 5 దశాబ్దాల పాటు బెంగాలీ చిత్రసీమలో తనదైన ముద్ర వేసిన కళ్యాణ్ చటర్జీ మరణం పట్ల బెంగాలీ చలనచిత్ర పరిశ్రమ అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి వ్యక్తం చేస్తున్నారు. పుణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి నటనలో శిక్షణ పొందిన కళ్యాణ్ చటర్జీ 1968లో తపన్ సిన్హా దర్శకత్వం వహించిన ఆపంజన్ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. తొలి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఆయన ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. కేవలం హీరో పాత్రలకే పరిమితం కాకుండా కథకు అవసరమైన ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగల సహజ నటుడిగా ఆయన పేరు తెచ్చుకున్నాడు. ఆయన దాదాపు 400కు పైగా సినిమాల్లో నటించారు. ఇందులో సత్యజిత్ రే వంటి దిగ్గజ దర్శకుడితో పనిచేసిన అనుభవం కూడా ఉంది. సత్యజిత్ రే దర్శకత్వం వహించిన క్లాసిక్ సినిమా ప్రతిద్వందిలో ఆయన పోషించిన పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలానే ధన్వి మేయే, సుగుణ, సబూజ్ ద్విపేర్ రాజా వంటి చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఉత్తమ్ కుమార్, సౌమిత్ర చటర్జీ వంటి మహానటులతో కలిసి పనిచేస్తూనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. బెంగాలీ సినిమాతో పాటు హిందీ ప్రేక్షకులకు కూడా ఆయన సుపరిచితులే. ముఖ్యంగా 2012లో విద్యా బాలన్ ప్రధాన పాత్రలో సుజోష్ ఘోష్ తెరకెక్కించిన సూపర్ హిట్ థ్రిల్లర్ కహానీలో ఆయన పోషించిన పరేష్ పాల్ పాత్ర జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందింది. ఆ సినిమాలో మట్టి బొమ్మలు చేసే కళాకారుడిగా, ఒక ఇన్ఫార్మర్గా ఆయన కనబరిచిన నటన చాలా సహజంగా ఉండి ప్రేక్షకులను కట్టిపడేసింది. కేవలం నటుడిగానే కాకుండా సామాన్య ప్రజల మనిషిగా, నిరాడంబరమైన వ్యక్తిత్వం కలిగిన కళాకారుడిగా ఆయన ఇండస్ట్రీలో గౌరవం పొందారు. వెస్ట్ బెంగాల్ మోషన్ పిక్చర్స్ ఆర్టిస్ట్ ఫోరంలో ఆయన కీలక సభ్యుడిగా ఉంటూ తోటి కళాకారుల సంక్షేమం కోసం పాటుపడ్డారు. సహజత్వానికి మారుపేరుగా నిలిచిన ఆయన మరణంతో బెంగాలీ సినిమా ఒక గొప్ప క్యారెక్టర్ ఆర్టిస్ట్ను కోల్పోయింది.